the coefficient of rth term and r plus fourth terms in the expansion of 1 plus x to the power of 20 are equal. They are giving. ఆ విధంగా ఇస్తున్నారా ఈక్వల్ అని? ఈక్వల్ అయితే ఆర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే ఈ ఎక్స్పాన్షన్ లో ఆర్త్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంది? ఇది. ఆర్ ప్లస్ ఫోర్త్ టర్మ్ ఏంటి? టర్మ్ ఆర్ ప్లస్ ఫోర్త్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. అంటే అప్పుడు 20 సి ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 20 సి ఆర్ ప్లస్ 3. ఇంకా ఇక్కడ మీకు ఫార్ములా తెలియాలి. ఇఫ్ NCR is equal to NCS, then either R is equal to S or R plus S is equal to N. Two binomial coefficients equal అయితే ఏమైందాలంటాడు? R is equal to S అన్న అయిందాలా? అంటే లోయర్ నెంబర్స్ ఈక్వల్ అయినా అయిండాలా? ఈ రెండు బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ కావాలంటే ఈ లోయర్ నెంబర్స్ ఈక్వల్ అయినా అయిండాలా? లేదు అంటే ఇంకా ఏమైండాలా? ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఈ రెండింటి సమ్ అంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ లోయర్ నెంబర్స్ సమ్ అప్పర్ నెంబర్ కు ఈక్వల్ అయింది. అది ఫార్ములా. ఎక్కడ వచ్చిందంటే మీకు ఇది టీచర్స్ ఎక్కడ చెప్పింటారు? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో కాంబినేషన్ కు సంబంధించిన ఫార్ములా. 1 plus x whole to the power of 20 ఎక్స్పాన్షన్ లో ఆర్త్ టర్మ్ ఆర్ ప్లస్ ఫోర్త్ టర్మ్ యొక్క ఈ ఎక్స్పాన్షన్ లో ఆర్త్ టర్మ్ ఆర్ ప్లస్ ఫోర్త్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసినాం వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనం ఇప్పుడు చెప్పిన ఫార్ములా రూపంలో ఉందో లేదో చూడండి. ఇది ఎన్ అనుకో, ఎన్సి, ఇది ఆర్ అనుకో, ఆర్ మైనస్ 1, ఇది ఎన్ఏ డో ఎన్ఎన్ సరిపోతుంది. ఎన్ సి ఇది ఎస్ అంటే ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎస్. దిస్ హ్యాపెన్స్ ఇన్ 2 కేసెస్. కేస్ 1 ఏంది? ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ అంటే లోయర్ టూ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతున్నాయంటే లోయర్ నెంబర్స్ ఈక్వల్ అని అయిండాలి. ఫస్ట్ కేస్ లోయర్ నెంబర్స్ ఈక్వల్, అది చూస్తాం. ఇక్కడ లోయర్ నెంబర్ ఏముంది? ఆర్ బదులు ఆర్ మైనస్ 1, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ కదా, ఆర్ బదులు ఆర్ మైనస్ 1 is equal to S అంటే R plus 3 తీసుకో. లోయర్ నెంబర్స్ ఈక్వల్ చేస్తున్నాం, అయితే లేదో చూస్తాం. ఈ ప్లస్ ఆర్ ఎడమ చేతి వైపు తెచ్చుకుంటే మైనస్ ఆర్ అవుతుంది అంటే కనుక ఈ రెండు క్యాన్సల్ అయిపోతాయి. -1 is equal to 3.